చల్లగా దో చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెడుతుండదు. ఈ పెరుగుతోనే తింటే ఎమ్మి ఎమ్మి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రైడే అందరికీ. ఇవాళ అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను దేవుని చూపిస్తా, చూసేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ అయిపోయింది. నేను అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేసిన. ఆ పాలైతే నేను వేస్ట్ చేయను. అంటే కొంతమంది చెట్లకు పోస్తారు, నేనైతే చెట్లకైతే పోయాను. చెట్లకు పోస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, పాపం మీ మూగజీవులకు పోసిన వాటి కడుపున నిండుతా. అంటే కడుపు నిండే అని పాలు నేనేం పోస్తలేను, కానీ ఏదో జస్ట్ అట్లా మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని ఇట్లా మా ఇంటి ముందు ఈ కాలభైరవులకు పోస్తా అన్నమాట. తర్వాత ఇక చూసిరా మా ఈ మందార పూలు ఇవైతే నేను మా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఇదైతే మాది ఓన్ హౌసే, రాగానే పెట్టుకున్నా. ఇక్కడ నర్సరీ ఉండే, ఎంత మంచిగా ఉంటాయి తెలుసా, పూల కలర్ సూపర్ ఉంటాయి. ఇవాళ అయితే నేను మా ఆయన మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఎందుకంటే అంటే మమ్మీ వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం కాదు, జస్ట్ నియర్ బై, మాకు ఒక 6-7 కిలోమీటర్స్ వస్తుంది అంతే. అస్సలు బాగాలేదు, చూద్దామని వెళ్తున్నా. అంటే బాగాలేదు అంటే ఫీవర్ బాగా వచ్చిందనమాట. సో నేను కొంచెం డల్గా ఉన్నా అని మా సారాగా అట్లా జోకులు చేస్తూ ఉన్నాడు. అట్లా ఉంటుంది మా ఆయనతోని. నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి కదిలే నదిలా కరిగా కనులా నిన్ను కోరి. ఇంకా మా ఆయన అయితే చాలు ఎంతసేపు తీస్తావు వీడియో, ఇక చాలు వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అని అన్నట్టు అంటుండు. సో ఇక ఇట్లయితే మా జర్నీ అవుతుంది. మాకు మంచిగా ఒక విలేజ్ వైబ్ ఉంటుంది మా ఇంటి దగ్గర, మంచిగా అనిపిస్తుంది. ఇక ఈయన మా కార్లో ఉన్న బుచ్చి వినాయకుడు భలే ఉంటాడు. సో ఇట్లా పోతా ఉన్నాం. మమ్మీ దగ్గరికి అయితే వచ్చేసిన. నేనైతే మా మమ్మీది మినీ గార్డెన్ చూపిస్తాను మీకు. మమ్మీ మంచిగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా చాలా ఉండే కానీ ఇంకా మేమే తిట్టినాము, ఏంది నువ్వు ఏడుకన్నా పోతే ఆ చెట్లతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే అపార్ట్మెంట్లు ఉంటుందన్నమాట మమ్మీ. సో వాటర్ పోయడానికి ప్రాబ్లం అవుతుందని కొన్ని తీపిచ్చేసినాం మేము. ఇవి ఉన్న దాంట్లోనే పుదీనా పెట్టుకుంది, కరేపాకు పెట్టుకుంది, తమలపాకు చెట్టు పెట్టుకుంది, చాలా చెట్లు పెట్టుకుంది. ఇంకా కొన్ని తీపిచ్చేసినాము. మనీ ప్లాంట్ ఉంటే మనీ ప్లాంట్ తీపిచ్చేసినాము. ఇంకా నేనైతే ఇవాళ మమ్మీకి కిచిడి రైస్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం నోరు బాగాలేదంటుంది, కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదా అనేసి కిచిడి చేద్దాం అనుకున్నా. దానికోసం మా మమ్మీ గార్డెన్లో నుండి కరేపాకు పుదీనా తెంపుతున్నా అనమాట. గార్డెన్ అంటే గార్డెన్ ఏం కాదండి, ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎట్లుంటే అట్లా మలుచుకోవాలి కదా. సో అట్లా మమ్మీ ఎక్కడున్న మమ్మీకి ప్లాంట్స్ అంటే మస్తు ఇష్టం. సో ఇట్లా చిన్నగా పెంచుకుంటుంది అనమాట. సో ఇవాళ అయితే నేను కిచిడి రైస్ చేద్దామని అనుకుంటున్నా. అదే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, పెద్ద మీరు చేయలేనిది ఏం కాదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నా స్టైల్లో కొంచెం ఎట్లా చేస్తా అనేది చూపిస్తున్నా అంతే. దానికి కావాల్సినవి 2 గ్లాసుల బియ్యానికి నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటా. మొత్తం 3 గ్లాసులు వండుతున్నా. సో దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తా. కొంచెం మసాలా యాడ్ చేస్తే ఏమైతే అంటే ఆ ఫ్లేవర్కి మమ్మీకి కొంచెం ఇష్టపడుతుంది కదా అనేసి మసాలా యాడ్ చేసిన. అవి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మసాలా, పుదీనా, టమాటా ఇవన్నీ వేస్తే మనకు కర్రీ అవసరం లేదనమాట. సో నేను ఏం చెప్తున్నా అంటే నా స్టైల్లో నేను చేస్తా, ఏదో నాకు తెలిసింది చూపిస్తున్నా కొంచెం అన్నమాట అంతే. సో ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకొని నెయ్యి, కొంచెం ఆయిల్ వేసిన, కొంచెం నెయ్యి వేసిన, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, ఎందుకంటే మధ్యలో కొద్దిగా ల్యాగ్ అవుతుంది అనేసి కొంచెం తొందరగా చెప్పేస్తున్నా.
సో ఇక మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసిన. మసాలా ఇంగ్రీడియంట్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసిన. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నా. ఇక అన్నీ ఒకటి వెనకాల ఒకటి వేసుకుంటూనే ఉండాలి. అవి కూడా వేగిన తర్వాత పుదీనా, కరివేపాకు. ఇక్కడ మీకు అయితే ప్రొసీజర్ అంతా కనిపిస్తుంది కదా. జస్ట్ ఏంటంటే ఊరికేనే ఆ గోడలు ఇల్లు అవి చూపిస్తే మీకు బోర్ కొడుతుందని ఏదో వండింది ఏదో మీకు చెప్పుకుంటా మాట్లాడుతున్నమాట. ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో క్యారెట్ వేసుకున్నా. అందులో కొంచెం క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. నేను మామూలుగా అయితే కిచిడీ రైస్ చేస్తే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కంపల్సరీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటా. పులావ్ లెక్క ఉంటుంది, మనకి పప్పు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా కర్రీతో మనకు పని లేదు, వెజిటేబుల్ పులావ్ లెక్క అయిపోతుంది కదా అనేసి ఏమైనా ఉంటే కూడా వేసుకుంటా. కానీ ప్రస్తుతానికి అయితే మమ్మీ దగ్గర ఏం లేవు, ఓన్లీ క్యారెట్ ఒకటి ఉండే. క్యారెట్ వేసుకున్నా. క్యారెట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, అంటే అవి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా. సరిపడానే వేసుకున్నా, నేను ఎప్పుడు వేసుకున్నా కొంచెం సరిపడానే వేసుకుంటా. కొద్దిగా లాస్ట్లో సరిపోకపోతే, వాటర్ పోసినాక సరిపోకపోతే మాత్రం మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకుంటా. సో ఇవి కలుపుకున్న తర్వాత టమాటా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా టమాటా, కొత్తిమీర ఎట్ ఎ టైం వేసేసుకుంటా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఇదవుతుంది అనేసి. సో అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, కాచిపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. కాచిపప్పు ఏంటంటే మనకి మధ్య మధ్యలో తింటుంటే తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది, ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మగ్గాలి. అంటే కొద్దిగా మరీ కూర టైప్ కాకుండా కొద్దిగా హాఫ్ బాయిల్ లెక్క, అంటే కొద్దిగా అటు పూర్తిగా మగ్గిపోవద్దు, పూర్తిగా మెత్తగా కావద్దు, పూర్తిగా మరీ పచ్చిగా ఉండొద్దు అనమాట. సారీ ఫ్రెండ్స్, నాకు కొంచెం ఇప్పుడే కదా కొంచెం మాట్లాడడానికి ఫాస్ట్గా రావట్లేదు, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో నేను గ్లాస్న్నర వాటర్ తీసుకున్నాను. నేను 3 గ్లాసులు పోసినా కాబట్టి 4.5 వాటర్ పోసుకున్నామాట. ఈ గ్లాస్తోనే కొలుసుకున్నాను నేను. 4.5 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కొంచెం అవి మసాలా అన్నమాట. సేమ్ బిర్యానీ ప్రాసెసే, మీకు కిచిడీ తెలియదు. కొంతమంది ఏంటంటే కిచిడీ కొంచెం మెత్తగా తింటారు, అట్లాంటి వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే కొంచెం మా ఇంట్లో మెత్తగా ఇష్టపడరు అనమాట. మా మమ్మీ కానీ ఎవరు కానీ, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ కొంచెం మెత్తగా ఇష్టపడరు. సో అందుకని నేను కొంచెం ఇట్లా దగ్గరగానే బిర్యానీ ప్రాసెస్ లెక్కనే పోసుకుంటా వాటర్, మరీ ఎక్కువ పోసుకోను. సో అందుకే 3 గ్లాసెస్కి 4.5 వాటర్ పోసుకున్నమాట. అయిపోయిన తర్వాత అది పొంగు రావాలి కాబట్టి మూత పెట్టేసి పొంగు వచ్చేదాకా వెయిట్ చేసిన. పొంగు వచ్చినాక నేను కడుక్కొని నానబెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకున్నమాట. యాడ్ చేసేసుకొని మంచిగా అదొక పొంగు వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి మంచిగా. అది మామూలుగా అయితే ఎంత ఉంటుంది ప్రాసెస్, పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే అవి ఆల్రెడీ వాటర్ మసిలిపోయినాయి కాబట్టి. అది వేసేసి మూత పెట్టేసిన. నేనైతే ఉప్పు కారం అన్నీ తగ్గట్టే వేసిన, కొంచెం తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు. అయిపోయింది ప్రాసెస్. ఇది ఎలా ఉంది అనేది నేను మీకు తిని చూపిస్తాను. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఇట్లా ట్రై చేయండి. నార్మల్గా ఏం మసాలా లేకుండా చేసుకునే దానికి దీనికి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూస్తున్నా ఎట్లుందా ఏంది, ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉందా లేదా, మంచిగా ఉందా లేదా అని టేస్ట్ చేసి చూపిద్దామని మీ ముందు చూపిస్తున్నా. కానీ సూపర్ వచ్చింది తెలుసా టేస్ట్, మసాలా ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవరు, కూరగాయలు అన్నీ మంచిగా ఉన్నాయి, సూపర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. కిచిడీ నేను ఎప్పుడు చేసిన కిచిడీకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అందుకే నన్ను నేను ముద్దు పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే బాయ్.